ఈ పునరుద్ధానపు వేళ దేవుని సన్నిధానానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునకు స్తోత్రాలు. ఈరోజు ఈ విధంగా మీతో కూడా కలిసి ప్రభు సన్నిధిలో చేరి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు ఈ గొప్ప ధన్యతను నాకు అనుగ్రహించిన దానికి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. 123వ కీర్తన మొదటి 2 చరణాలు నేను చదువుతాను. మీరు ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇక్కడ చదివిన వాక్య భాగంలో కీర్తనాకారుడు చక్కగా చెప్తున్నారు. ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి వాడా, నా కన్నులు నీ తట్టే చూస్తున్నాయి అంటారు. అంతేకాదు, నేను చూచేది నీ చేతుల తట్టు చూస్తున్నాను అంటాడు అక్కడ. అంటే దేవుని చేతిలో సకల ఈవులు ఉన్నాయి. దేవుని చేతిలో సకలమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిని స్వతంత్రించుకోవటం కోసం ఆయన చేతుల తట్టు చూస్తూ ఉన్నారు. ప్రతివారు దేవుని చేతిలో నుండి విలువైన ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన వైపు చూచి, ఆయన వైపు కన్నులెత్తి చూచి, ఆయన చేతితో ఇచ్చేటటువంటి ప్రతి ఆశీర్వాదం వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆయన ఇచ్చు బహుమానాలు ఆయన దగ్గర ఉన్నాయి అని. అంటే బోలెడన్ని బహుమానాలు ప్రభు దగ్గర, ప్రభు చేతిలో ఉన్నాయి. దేవుని చేతిలో ఉన్న ఆ బహుమానాలన్నిటిని మనం ఒక్కొక్కటిగా ప్రభు చేతిలో నుండి తీసుకునే వ్యక్తులుగా ఉండాలి. తొంభై 93వ సంవత్సరంలో నేను పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్న టైంలో నా కనుల ఎదుటికి ప్రభు 2 చేతులు ఇలా నాకు ముందుకొచ్చాయి. ఈ చేతిలో ఒక పెద్ద పళ్ళెం ఉంది, ఈ చేతిలో కూడా ఒక పెద్ద పళ్ళెం ఉంది. దానిలో అనేక రకములైనటువంటి వాయిద్యాలు ఉన్నాయి. ఎడమ చేతిలో ఉన్నటువంటి వాయిద్యాలు చూస్తే తుప్పు పట్టిపోయి ముట్టుకుంటే మనకు ఆ తుప్పు అంటుకుంటుందేమోన్నట్లుగా ఉపయోగములో లేనటువంటి వాయిద్యాలు కనబడ్డాయి. ఈ కుడి చేతిలో చూస్తే తల 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 మెరిసిపోతున్నటువంటి వాయిద్యాలు కనబడ్డాయి. ఈ ఎడమ చేతిలో ఉన్న వాయిద్యాలు, కుడి చేతిలో ఉన్న వాయిద్యాలు ఒకే రకమైనవి, కానీ ఇవేమో మెరిసిపోతున్నాయి, ఇవేమో తుప్పు పట్టి పనికి రాకుండా ఉన్నాయి.
ఈ రెండు కనుల ముందుకు వచ్చిన తరువాత ఈ రెండింటిలో, ఈ రెండు చేతులలో ఉన్న వాయిద్యాలు ఏది నీకు అవసరమో దాన్ని తీసుకోమని ప్రభు చెప్పినప్పుడు కొంత సమయం నేను ఆలోచించాను. ఇవి వాయిద్యాలే, ఇవి వాయిద్యాలే, కానీ ఈ చేతిలో ప్రశస్తంగా వెలిగిపోతున్నట్లుగా కనబడుతున్నాయని ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ విలువైనటువంటి దాని కుడి చేతిలో ఉన్నటువంటి ఒక వాయిద్యాన్ని నేను చేతితో తీసుకోవటం జరిగింది. వాటి పేర్లు కూడా నాకు తెలియదు అప్పుడు. తర్వాత నేను సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ వాయిద్యం ఎలా ఉంటుందంటే, నేను బొమ్మేసి చూపించాను, ఇలా ఉంది వాయిద్యం, దీని పేరేంటో నాకు తెలియదు అన్నప్పుడు అప్పుడు సేవకులు చెప్పారు, ఇది సాక్సాఫోను. విలువైన తల మెరిసిపోతుంది. అంటే దేవుడు మనకి అన్ని విధాలా తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెడతాడు. మనకి ఏది ఉపయోగకరమో, ఏది ప్రయోజనకరమో, మన జీవితాన్ని దేవుడు ఎలా మలచాలనుకుంటున్నాడో ఆయన చేతిలో దాచబడి ఉన్నాయి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివినప్పుడు, వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచనలు నాకు దూరముగా నుండునుగాక. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారట, మేము క్షేమంగానే ఉన్నాం, ఆరోగ్యంగానే ఉన్నాం, ఆశీర్వాదకరంగానే ఉన్నాం అనుకుంటూ ఉండిపోతారట. కానీ దేవుని వాక్యం అంటుంది, వారి క్షేమము వారి చేతిలో లేదు. క్షేమమైన, ఆశీర్వాదమైన, ఆరోగ్యమైన, శాశ్వత జీవమైన సమస్తము దేవుని చేతిలో ఉంచబడ్డాయి. ఈ పునరుద్ధానపు వేళ దేవుని చేతిలో ఉన్నటువంటి వాటిని మనం తీసుకోవటానికి యోగ్యమైనటువంటి మంచి మనసు కలిగిన వారమై ఆయన చేతిలో ఉన్న దానిని స్వతంత్రించుకోవటానికి మనం ఇష్టపడాలి. ఇలాగే ఒకసారి నేను ప్రసంగం చేస్తూ, దేవుని రహస్యం నా తల మీద ఉంది, పైనుంది, దేవుని ఆశీర్వాదం పైన దాచిపెట్టబడింది, నీవు అందుకోవటమని ప్రసంగం చేశాను. మరలా సాయంత్రం కూటం 6 గంటలకి వచ్చి చూస్తే పైన స్టేజీ పైన మేము సీలింగ్ చేసి ఉన్నాం. ప్రసంగం చేసేటప్పుడు దేవుని రహస్యం పైన ఉందని చెప్పాను. వాడికి ఎట్ట అర్థమైందో తెలియదు, మేము ఎవరం లేము. 6 గంటలకి కోటానికి వచ్చేసరికి పైన సీలింగ్ అంతా చించి పారేశాడు మొత్తం. ఏంటంటే రహస్యం ఉందని చెప్పాడు అయ్యగారు. ఏముందా రహస్యం అని సీలింగ్ అంతా పెరిగి పందిరేసేసాడు. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, రహస్యము అంటే ఆశీర్వాదము నీకు అందుకునే అంత దగ్గరగా ఉంది, దానిని నువ్వు స్వతంత్రించుకొనటానికి యోగ్యమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అని తెలియచేస్తా ఉన్నాడు. అందుకే ఈ పునరుద్ధానపు వేళ దేవుని మాటలు అంటున్నాయి, మనము దేవుని చేతిలో నుండి పొందుకోవలసింది ఏమిటో కొన్ని విషయాలు క్లుప్తంగా నేను ఈ పునరుద్ధానపు వేళ తెలియచేస్తాను. మొదటి మాట,
దేవుని చేతిలో నుండి ఆహారాన్ని తీసుకోవాలి. ప్రభువు చేతిలో ఆహారం ఉంది. ఆహారాన్ని ప్రభు చేతిలో నుండి మనం తీసుకోవాలి. 104వ కీర్తన 21వ చరణాన్ని చదువుకుందాం. సింహపు పిల్లలు, అడవిలో సంచరిస్తున్న సింహపు పిల్లలు వేట కొరకు అటు ఇటు తిరుగుతున్నాయి. దేవుని చేతిలో ఆహారం ఉన్నదని ఎరిగి, మనమైతే బియ్యం డ్రమ్ము నిండా బియ్యం ఉంటాయి. అవసరమైతే 4-5 బస్తాలు కూడా వేసి పెట్టుకొని ఉంటాం ఇంట్లో. ఆకాశ పక్షులకి స్టోరేజ్ చేసుకోవడానికి బియ్యం డ్రమ్ములు ఉండవు, బియ్యం బస్తాలు ఉండవు. ఏ రోజుకు ఆ రోజు ప్రభువిచ్చే ఆహారాన్ని తినటానికి ఇష్టపడతాయి. సింహమైనా సింహపు పిల్లలైనా కానీ వాటికి ఎప్పటికప్పుడు కావలసిన ఆహారాన్ని ఫ్రెష్గా తీసుకుంటూ ఉంటాయి ప్రభు సన్నిధిలో. ఆత్మీయులు ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని చేతిలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవటానికి, దేవుని చేతిలో ఉన్న ఆహారం, ఆత్మ బలపడాలంటే జీవాహారం కావాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడుతున్న మాట, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని మనం చదువుతాం. అంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవవాక్యాన్ని చేత పట్టుకొని, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఆయన సన్నిధిలో నుండి తీసుకోవాలి. ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్ ప్రచురణ చేస్తున్నాం. క్యాలెండర్లో ఏ తారీఖుకి సంబంధించి ఆ తారీఖును వాక్యం కూడా రాయబడి ఉంటుంది. జనవరి నెల ప్రారంభించగానే 1వ తేదీ నుండి 31వ తేదీ దాకా ఉన్న వాక్యాలు చదివేయవచ్చు. కానీ దినచర్యలో, ప్రతిరోజు దినచర్యలో మనం ఏ విధంగా ఉండాలి, ఎలా నడిపించబడాలి, ఎలాంటి స్థితిలో మనం ఉండాలి అని తెలుసుకోవాలి అంటే ఆ రోజు వాక్యాన్ని చదివి, ఈ వాక్యానుసారంగా నేను నడిపించబడటం నా కృప దయచేయండి నాయనని ప్రతిరోజు దైవ వాక్యాన్ని ప్రభు చేతిలో నుండి తీసుకొని మనం భుజిస్తే ఆ దినమంతా మనం నడిపించబడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆయనకి చదువు రాదు, చదవలేడు కూడా, పేపర్ కానీ బైబిల్ కూడా చదవలేడు. ఒకసారి నా దగ్గరకు వచ్చాడు. ఉదయం అయింది, తెల్లవారు అయింది, 7 గంటలకి పిల్లలకు ఫోన్ చేశాడు. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఈరోజు క్యాలెండర్లో ఏం వాక్యం ఉందో చదవండి అన్నాడు. నేను వింటా ఉన్నాను. వాళ్ళు చదివి ఈయనకి చెప్తున్నారు, వింటున్నాడు ఈయన. అంతేకాదు ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లోడు ఒకడు ఉన్నాడు వాళ్ళల్లో. ఆ పిల్లోడితో ఇంగ్లీష్లో క్యాలెండర్లో వాక్యం ఉంది కదా చదువు అంటున్నాడు. వాడు చదువుతున్నాడు పిల్లోడు. ఈయనకి తెలుగే సరిగా అర్థం కాదు, ఇంగ్లీషు చదవమంటున్నాడు ఏంటని నేను ఆశ్చర్యం చూస్తున్నాను. ఆయన ఉద్దేశం అంతా ఏమిటనంటే, నా పిల్లలు వాక్యం చదవాలి, నేను వినాలి. ప్రతిరోజు నేను ఎక్కడ ఉన్నా
నా పిల్లల చేత క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని నేను చదివించుకొని ఆ వాక్యానుసారంగా నేను నడిపించబడుతూ పిల్లలు కూడా నడిపించబడటానికి కోరుకుంటున్నాను అని అన్నాడు. చాలా సంతోషం అనిపించింది నాకు. ప్రతిరోజు దినచర్యగా దేవుని వాక్యాన్ని పరిశోధించేటట్లుగా దేవుని చేతిలో నుండి ఆహారాన్ని తీసుకోవాలి. మేము బాగా చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఉదయాన్నే స్కూల్కి వెళ్ళే ముందు ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చెయ్యాలి అని అంటే ముందు మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ ముందు వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఒక అధ్యాయం వాక్యం చదివి ప్రార్థన చేసుకుని రా, అప్పుడు నీకు టిఫిన్ పెడతాననేవాళ్ళం. స్కూలుకు టైం అయిపోతుందనన్నా టైం అయిపోయినా పర్వాలేదు, ముందెళ్ళి మోకాళ్ళ మీద ఉండి బైబుల్ తీసుకొని వాక్యం ఒక అధ్యాయం చదువు. ప్రార్థన ప్రతిరోజు ఇంట్లో ఆనవాయితీ ఏంటంటే ఇద్దరం, నేను మా వాడు ఇద్దరం మోకాళ్ళ మీద ఉండి వాక్యం ఒక అధ్యాయం చదవాలి. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వందనాలు చెప్పాలి. అది చిన్నప్పటి నుండి అలవాటు చేశారు మాకు. అది అంటే దేవుని చేతిలో నుండి ప్రతిరోజు వాక్యానుసారమైన ఆహారాన్ని తీసుకొని భుజించే వ్యక్తులుగా ఉండాలి. క్రొత్త సంవత్సరం రోజు తీర్మానాలు చేస్తాం ప్రభు దగ్గర. అయ్యా, 1వ తేదీ నుండి నమ్మకంగా ప్రతిరోజు వాక్యం చదువుతాను ప్రభా. ఇన్ని సంవత్సరాలు చదవలేకపోయాను, నీ మందిరంలో తీర్మానం చేసుకుంటున్నాను, స్తోత్రం అని ప్రార్థన చేసుకుంటాను. 31వ తేదీ ప్రార్థన అయిపోయిన తర్వాత 1వ తేదీ స్టార్ట్ అవుతుంది కదా, హాయిగా నిద్రపోతారు, వాక్యం చదవరు. 2-3 రోజులు మర్చిపోతారు. ఆ తర్వాత దేవునితో చేసిన తీర్మానం గుర్తొస్తుంది. ప్రభా, జనవరి 1 నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, మిస్ అయింది, ఫిబ్రవరి 1 నుండి స్టార్ట్ చేస్తానని తీర్మానం మనం మార్చుకుంటాం. దేవుడు చూస్తూ ఉంటాడు, ఫిబ్రవరి ఎటు పోద్దాం, మార్చి ఎటు పోద్దాం, మరలా చివరి దాకా మళ్ళా యథాస్థితే. శత్రువైనటువంటి సాతానుడు నిన్ను వాక్యాన్ని చదవనివ్వకుండా, దేవుని చేతిలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోనివ్వకుండా శతప్రయత్నాలు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రతి సింహపు పిల్లలు ఆయన చేతిలో నుండి ఆహారాన్ని తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి. కీర్తనలో ఇంకొక మాట చదువుతారు, 145వ కీర్తన, 145వ కీర్తన 16వ చరణం. నీవు నీ గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను ఆయన గుప్పిళ్ళు విప్పాలి. మన దగ్గర పిల్లలు ఉన్నారనుకో, సరదాగా మన చేతి ఎట్టు పెట్టుకొని, రే దీన్ని తీసుకుంటే చాక్లెట్ ఉంది లోపల అంటే వాడు ప్రయత్నం చేస్తుంటాడు, రాదు అంటే వానికున్న బలంతో ప్రయత్నం చేస్తాడు కానీ అవ్వదు. దేవుని వాక్యం అంటుంది, ఆయన గుప్పిళ్ళు పట్టుకొని ఉన్నాడు. నీ నిమిత్తం, నా నిమిత్తం, మన నిమిత్తం గుప్పిళ్ళు విప్పి. ఇవి ఏ రోజులు? ఏ రోజులు? ఇవి రోజులు పండగ రోజులు. ఏ రోజులు? గట్టిగా చెప్పండి. ఏ పండగ? గట్టిగా చెప్పరా? క్రిస్మస్ పండగ రోజులు. ఈ క్రిస్మస్ పండగ రోజుల్లో మనం ఉన్నాం. దేవుడు గుప్పిళ్ళు విప్పకపోతే ఇంటికి రంగు వేసుకోగలమా? తలకు రంగు వేసుకోగలమా? కొత్త బట్టలు కొనుక్కోగలమా? ఇంట్లో పిండి వంటలు చేసుకోగలమా? పండగ రోజుల్లోకి సిద్ధపాటు అవ్వగలుగుతామా? దేవుడు మన నిమిత్తం గుప్పిళ్ళు విప్పాలి. ప్రతి వారి యొక్క అక్కరను తీర్చి
సమృద్ధి జీవాన్ని పొందగలిగేటట్లు దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకునేటటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. దేవుని చేతిలో ఉన్నటువంటి ఆహారాన్ని మనం ఏం చేయాలి? తీసుకోవాలంటే నీవు యోగ్యమైన మంచి మనసుతో, పరిశుద్ధమైనటువంటి మంచి హృదయముతో దేవుని చేతిలో ఉన్న ఆహారాన్ని నువ్వు తీసుకుంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. రెండో విషయం, ఆయన చేతిలో నిత్య సుఖములు కలవు. ఒకటి ఆహారం, రెండు దేవుని చేతిలో నిత్య సుఖములు కలవు. 16వ కీర్తన 11వ చరణం. దేవుని కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని చదువుతున్నా. ఒక వ్యక్తి సుఖ సంతోషాన్ని పొందాలి అంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందాన్ని పొందుకోవాలి. ఎవరినన్నా అడిగామనుకోండి, ఎలా ఉన్నారు, సుఖంగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా? ఏముందిలేండి, క్షేమం ఏముంది, సుఖం ఏముంది, జీవితం అంతా ఎట్లాగే ఉంది, ఆశీర్వాదం లేదు, సంతోషం లేదని చెప్పేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వాక్యం చదివితే, నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమలే వస్తున్నాయి, ఇబ్బందులే వస్తున్నాయి. ఎవరిని అడిగినా ఇదే సమాధానం. సుఖంగా ఉన్నారా అని అంటే, ఏం సుఖం అండి. నెమ్మదిగా ఉన్నారా? ఏం నెమ్మదండి. ప్రశాంతంగా ఉన్నారా? ఏం ప్రశాంతదండి. యోబు కూడా అదే అంటాడు. నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, ఆరోగ్యం లేదు, అన్నీ నేను కోల్పోయి శ్రమలలో నేను నలిగిపోతున్నాను అని చెప్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని పొందితే ఆయన నిత్య సుఖాన్ని చేతిలో పట్టుకొని ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివినప్పుడు, కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ఏ ఘనతలట అంటే ప్రభు యొక్క స్వహస్తాలలో దాచబడినటువంటి ఆశీర్వాదం. కుడి చేతిలో సుఖాలు, ఎడమ చేతిలో ధనము, ఘనత. అంటే ఒకటి ఘనత నిమిత్తమైన పాత్రగా నీవు ఉండేటట్లు, రెండు ఐశ్వర్యం, సమృద్ధి జీవాన్ని పొందగలిగేటట్లు. అందుకే అంటారు నిత్య సుఖాలు, నిత్య సంతోషం అంటాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివినప్పుడు, ఎవరైతే దేవుని మాటలు ఆలకించి వెంబడిస్తారో దినాలు క్షేమముగాను, సంవత్సరాలు సుఖముగా వెళ్ళబుచ్చుతారు. సుఖక్షేమం కావాలి అంటే దేవుని మాటలని శ్రద్ధగా ఆలకించి వెంబడించాలట. ఆలకించి వదిలిపెట్టడం కాదు, విన్న వాక్యాన్ని బట్టి వెంబడించేటటువంటి వ్యక్తులుగా ఉండాలట.
చాలామంది వింటారు కానీ వెంబడించరు. అమ్మో, అంత కఠినమైన భక్తి చేయాలంటే మా వల్ల కాదు బాబు. ఏదో అప్పుడప్పుడు లోకం వైపు వెళ్ళమంటే ఓకే, కానీ కఠినమైన భక్తి చేయాలంటే మా వల్ల కాదని చెప్పేటటువంటి వాళ్ళు లేకపోలేదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, నిత్య సుఖాన్ని నువ్వు పొందుకోవాలంటే మాట విని అదే సమయంలో వెంబడించాలి. ప్రభుతో కూడా ప్రయాణం చేయాలి, యేసుతో కూడా ప్రయాణం చేయాలి. ప్రభుతో ప్రయాణం చేస్తే లోక వార్తల వైపు ప్రభు పంపించడు. ప్రభుతో ప్రయాణం చేస్తే చీకటి సంబంధమైన క్రియల వైపు ప్రయాణం చేయించడం. ప్రభుతో మనం ప్రయాణం చేస్తే ముళ్ళబాట కాదు, మన బాటని రాజమార్గంగా చేసి సమృద్ధి అయినటువంటి జీవాన్ని దేవుడు కలుగు చేయటానికి సమర్థుడు. అందుకని అంటాడు, నా చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సుఖం అట? నిత్య సుఖము, సుఖ సంతోషాన్ని అనుభవించేటట్లు, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలిగేటట్లు. వేసవి కాలం వస్తే ఇంట్లో ఆవిడేమో, ఇంటి ఇల్లాలేమో వేసవి తీవ్రత తట్టుకోలేకపోతున్నాం, కూలర్ అన్న కొంటే చల్లగా ఉండొచ్చు అని ఆవిడ కూలర్ కొనమంది. ఈయన అంటాడు, ఎవరన్నా మన ఇంటికి వస్తే కూర్చోడానికి సరైన కుర్చీలు లేవు, చిన్న సోఫా సెట్ కొంటానంటాడు. వాళ్ళిద్దరికి గొడవ. ఈమె సోఫా సెట్, ఈయన సోఫా సెట్ అంటే ఆమె కూలర్ అని పెద్ద గొడవ అయిపోయి ఆమె సూట్ కేసు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి. ఏమిటనంటే కూలర్ కొన్న తర్వాత ఫోన్ చేయి, అప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఈయనేమో తక్కువ, నువ్వు వెళ్తే వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్ళిపోతానని ఈయన వెళ్ళిపోయాడు. ఇక ఆ ఇంట్లో ఉన్నది ఎవరంటే ఇద్దరు పిల్లలు. వాళ్ళు ఎటు పోవాలో అర్థం కాక చూస్తున్నారు. ఎవరో ఒకరు జ్ఞానం కలిగి, పోనీలే ఈ నెలలో ఇది కొనుక్కుందాం, వచ్చే నెలలో ఇంకోటి వస్తువు కొనుక్కుందాం అనుకోవచ్చు కదా. ఎవరు తగ్గట్లా. ఆ కుటుంబాలలో నిత్య సుఖాలు సంతోషాలు ఎలా వస్తాయి? దేవుని ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోగలుగుతారు? ప్రియ దేవుని ప్రజలారా, సుఖ సంతోషాన్ని అనుభవించటానికి దైవ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సుఖంగా ఉండాలి కానీ సుఖభోగంలో ఉండకూడదు. వాక్యం అదే చెప్తుంది. సుఖభోగము యందు ఉండేటటువంటి వ్యక్తి బ్రతికుచుండియు సచ్చినదై ఉండునని రాయబడి. భోగం ఉండకూడదు. నీ దగ్గర ఉంటే అనుభవించు, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే లేని దాని కొరకు ప్రాకులాడకూడదు. ఎవరో ఒక అతనికి వాళ్ళ ఆసామి ఒక చిన్న ఏసీ ఇచ్చాడు. అబ్బాయి, ఏసీ తీసుకెళ్ళి వాడుకో అని చెప్పి ఇచ్చాడు. వీడేం చెప్పాలి? సార్, నా ఇల్లు చిన్న ఇల్లు, నేను ఉండేదే బాడుక్కి, నా జీతం 10,000. మరి ఈ 10,000 జీతంతో నేను ఇంటి బాడుకు కట్టుకుంటానా, పిల్లలకు స్కూల్లో చూసుకుంటానా, కరెంటు బిల్లే కట్టుకుంటానా, ఈ ఏసీని పెట్టుకుంటే నేను తట్టుకోగలుగుతానా అని చెప్పాలి. ఇక దొరికిందే సందని తీసుకొచ్చి ఏసీ బిగించాడు. ఇచ్చాడని ఇక చల్లపరుస్తున్నాడు. కూల్ అవుతున్నాడు, చల్లపరుస్తున్నాడు. ఇంట్లో నుండి బయటికి వెళ్ళినా ఏసీ ఆపట్ల. ఎందుకంటే బయట నుండి ఎండలో వస్తే మళ్ళీ ఏసీ వేసుకునేసరికి రూమ్ ఎంత కూలింగ్ అయితే లేట్ అవుతుందని ఆన్ చేసే పెట్టి వెళ్తున్నాడు. వచ్చి చల్లగా ఉంటున్నాడు. నెల వస్తే ఏమొస్తుంది? నెల రోజులు చల్లగా కూల్గా ఉన్నాడు. నెల రోజులు
కరెంటు బిల్లు చూసేసరికి ఆ కూలు పోయి వేడి స్టార్ట్ అయింది ఒంట్లో. 15,000 వచ్చింది కరెంటు బిల్లు ఒక్క దెబ్బకి. జీతం ఎంత? 10,000 జీతం పెట్టుకొని ఇంటి బాడు కడతాడా, కరెంటు బిల్లు కడతాడా? కొందరు సుఖభోగముల వైపు పరిగెడుతున్నారు. వాక్యం అంటుంది, నువ్వు ప్రవర్తించాల్సి సుఖభోగం కాదు, సుఖంగా ఉండు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి చెంది ఆనందపడుతూ ప్రభు కొరకు జీవించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేతిలో ఉన్న నిత్య సుఖాన్ని నువ్వు పొందుకొని నువ్వు నడిపించబడాలి. మూడో విషయం చెప్తాను. 3, ఆయన చేతిలో చాట ఉన్నదట. చాట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వాక్యం. ఆయన చాట ఆయన చేతిలో ఉంది, తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో ఇక్కడ చదివిన ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు దేవుడు సంఘములోనికి చాట తీసుకొని వచ్చాడట. గోధుమలు ఉన్నాయి, గోధుమల మధ్యలో పొట్టు కూడా ఉంది. వరి కోత కోసిన తర్వాత గోధుమలు కానీ వరి కోత కోసిన తూరు పారబట్టినట్టు చాట తూరు పారబడుతుంటారు. అట్లాగా తూరు పారబట్టినట్లుగా గోధుమలన్నీ ఒక చోట పెట్టబడి ఉన్నాయి. వాటి మధ్యలో పొట్టు కూడా ఉంది. దేవుని వాక్యం అంటుంది, ఆయన చాట తీసుకుని వచ్చి చాటతో విసురుతున్నాడు. విసురుతున్నప్పుడు పొట్టంతా ఎగిరిపోతుంది. అంటే జనవరి నెల ప్రారంభించబడింది మొదలుకొని ఈ డిసెంబర్ నెల 15వ తేదీ 11 నెలల 15 రోజులకి మనం వచ్చాం. మనం మార్గములో వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, తిరిగేటప్పుడు రకరకాలమైన కల్మషాలు నోటి మాట ద్వారా కావచ్చు, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా మన జీవితానికి అంటుకున్నటువంటి కల్మషం. అది ఏ కల్మషము చేత నీవు అంటుకొనబడి ఉన్నా ఆయన చాట పట్టుకుని విసరటం మొదలు పెడుతున్నాడు. అంటే శుద్ధీకరణ. ప్రతి ఒక్క వ్యక్తి శుద్ధీకరించబడే వ్యక్తిగా ఉండాలి. వాక్యం హెచ్చరిక చేసినప్పుడు, వాక్యం నిన్ను గుచ్చినప్పుడు, వాక్యం నీ హృదయంలో పశ్చాత్తాపను పుట్టిస్తున్నప్పుడు, వాక్యానికి విధేయత కలిగి జీవించి దేవుని వాక్యానికి నిన్ను అప్పగించుకుంటే నీలో ఉన్న దోషాన్ని తొలగిస్తాడు. అందుకే ఎఫెసీ పత్రికలో మాట రాస్తారు 5వ అధ్యాయంలో, అది కలంకమైనను ముడతయైనను అట్టిది ఏదైనను లేక ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యము చేత. అంటే దేవుడు ఒక వ్యక్తిని శుద్ధీకరించడానికి, వాక్యము చేత శుద్ధీకరించటానికి, ఎంతటి కఠినమైన మనస్సు కలిగినటువంటి వారినైనా వాక్యం శుద్ధీకరించటం మొదలు పెడుతుంది. వాక్యం 2 అంచులు కలిగిన
ఖడ్గం. ఈ ఖడ్గం నిన్ను నొప్పించటానికి వచ్చినప్పుడు లోబడాలి. దేవుడు నిన్ను సరిచేయటానికి వచ్చినప్పుడు నువ్వు లోబడాలి. దేవుడు నిన్ను కదిలించడానికి వచ్చినప్పుడు నువ్వు లోబడి, అయ్యా నా దోషం నాయనా, నా కీడు, వీటన్నిటిలోనూ నాకు విడుదల కావాలి, నా జీవితానికి క్షేమం కావాలని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకొని శుద్ధీకరించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక ఆమె ఒక 10 మందిని వేసుకుని చివరి నిలబడుకొని ఉంది, గుసగుసలు మాట్లాడుతుంది. ఆ 10 మందిని ప్రార్థన చేయించుకొని లేదు, ఆమె చేసుకోలే. ప్రార్థన అయిపోయిన తర్వాత గుంపు గుంపు వచ్చారు. గుంపు గుంపు ఆమె పెద్ద మేస్త్రి, ఈరోజు కడిగేయాల పాస్టర్ని, తుడిచేయాల పాస్టర్ని, బండకేసి బాధేయాలని వచ్చింది. వచ్చి అంటుంది, ఏమయ్యా పాస్టరో, వారం వారం నాకే ప్రసంగం చేస్తున్నావేంటి? నేను దొరికిన సంఘంలో అంతమంది ఉంటే నా మీద పడుతున్న ప్రతి వారం. ఆమె లెఫ్ట్ రైట్ వాయిస్తుంది. నేను ఏం మాట్లాడుకుని మౌనంగా నిలబడుకొని చూస్తూ ఉన్నాను. ఆమె మాట్లాడి అయిపోయిన తర్వాత నేను అన్నాను, అమ్మా, ఇంటి దగ్గర నుండి నువ్వు చర్చికి బయలుదేరి వచ్చేటప్పుడు ఏం ప్రార్థన చేసుకుని వచ్చా? ప్రభువా, నేను నీ సన్నిధికి వెళ్తున్నాను నాయనా, చాకలవాని సబ్బులాగా నన్ను సబ్బు వేసి బాగా కడిగి బండకేసి బాదునైనా నేను తెల్లగా మారాలి అని ప్రార్థన చేసుకున్నట్ట. ప్రభువా, నీ సన్నిధికి నేను వెళ్తున్నాను తండ్రి, కంసాలి అగ్ని చేత బంగారం షైనింగ్ చేసినట్టుగా నన్ను ఆ విధంగా షైనింగ్ చేయనైనా, అగ్ని చేత తగలబెట్టునైనా, నీ సన్నిధికి నేను వెళ్తున్నాను తండ్రి. శుద్ధి తీసుకొని, వాక్యం అనబడుతున్న శుద్ధి తీసుకుని గుండెల మీద దవ్వి 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 కొట్టి హృదయాన్ని పరిశుద్ధపరచునాయనా అని ఇలా ప్రార్థన చేసుకొని వచ్చాను. నువ్వు చేసుకొని వచ్చిందే కదా, నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధికి వచ్చావు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు కలవరం చెందుతున్నావు? ఆయన చేట తీసుకొని వచ్చి నిన్ను శుద్ధీకరించడానికి, నీలో ఉన్న కల్మషాన్ని తొలగించడానికి కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సర ఆఖరిలో 3 రోజులు ఉపవాస పండుగలు ఉంటాయి. హోసనా మినిస్ట్రీస్ ప్రతి సంఘాల్లో సంవత్సరపు ముగింపులో 3 రోజులు ఉపవాస పండుగలు జరుగుతాయి. 27, 28, 29 ఉదయకాలపు కోడికలు 10కి, సాయంత్రకాలపు కోడికలు 6 గంటలకు జరుగుతాయి. ఎందుకు ఈ ఉపవాస కూడికలు అంటే, సంవత్సరమంతా దేవుడు కాపాడిన దానికి కృతజ్ఞత. 2, మనలను మనం వాక్యము చేత శుద్ధీకరించుకోవటానికి. 3, రాబోయే సంవత్సరంలో ఆశీర్వాదకరంగా జీవించడం కోసం దేవుని దగ్గర చేరి ప్రార్థన చేసుకోవటానికి. 365 రోజులు అంగడికి తాళం వేయకుండా, అంగడికి 365 రోజులు తాళం వేయకుండా అట్లాగే ఆడిస్తూ ఉంటే, మిషన్ మరబట్టినట్టుగా ఆడిస్తూ ఉంటే, అంగడంటే నోరు, ఈ నోటికి తాళం వేయరు కొంతమంది. 365 రోజులు నవ్వుతానే ఉంటారు. కావాలంటే ప్రార్థన అయిపోయిన తర్వాత చూడండి, చేపల కింద కురుకురు ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు కవర్లు, చాక్లెట్ కవర్లు, ప్రార్థన అయిపోయిన తర్వాత చూడాలి, చేపల కింద ఉంటాయి, తీస్తూ ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి బయటికి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ అంగడికి తాళం లేదు. హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అన్న. అందుకే 3 రోజులు అంగడికి తాళం వేయండి. మిమ్మల్ని మీరు నూతన పరుచుకొని శుద్ధీకరించుకొని ఉపవాస ప్రార్థనకు వచ్చి ఉపవసించి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయాలి. ఉపమా తిని రావచ్చా,
అరటిపండు 2 తిని రావచ్చా, మేగడ పాలు తాగి రావచ్చా, ఇట్లాంటివి అడగకూడదు. ఉపవాసం అంటే ఉపవాసమే. జ్యూసులు తాగి, మేగడ పాలు తాగి, అరటిపండ్లు తిని ఇట్లాగైతే నేను కూడా సంవత్సరం రోజులు ఉంటా ఉపవాసం. ఉపవాసం, కఠినమైన ఉపవాసం దేవుని సన్నిధిలో చేసి నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో తీర్చిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శుద్ధీకరించబడటానికి అందుకని దేవుడు చేట తీసుకొని వస్తున్నాడు నిన్ను చెరగటానికి. నీవు లోబడితే నీ జీవితం ఆశీర్వాదం. నాలుగో విషయం, ఆయన చేతిలో మట్టపు గుండును చేత పట్టుకొని వస్తున్నాడు. మట్టపు గుండు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం. ఇది కరెక్ట్గానే ఉందా? వీడియో కరెక్ట్గానే ఉందా? ఇది సైడ్కి ఉన్నాను నేను, కరెక్ట్గానే ఉందా? ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం. మరియు యెహోవా కాదు, మరియు యెహోవా తాను మట్టపు గుండును చేత పట్టుకొని ఏమైంది? ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు మట్టపు గుండు అంటే తాపి మేస్త్రుల దగ్గర ఉంటుంది ఇది ఎక్కువ. ఒక గోడ కట్టాలి అంటే ఒక 4 వరుసలు, ఒక 5 వరుసలు కట్టిన తర్వాత ఆ మట్టపు గుండును చేత పట్టుకొని లైన్ చూస్తాడు, కరెక్ట్గా తోకానుకుందా లేదా చూస్తాడు. ఒకవేళ ఈ గోడ వంకర తింకరగా కట్టబడి ఉంటే సుత్తి తీసుకొని తడతాడు అట్లాగా, లేకపోతే చేతిలో ఉన్న టాపీ తీసుకొని కొడతాడు, ఒక దెబ్బేస్తాడు దానికి. మరలా చూస్తాడు, మట్టపు గుండు చేత పట్టుకొని సరి చూస్తాడు. అంటే ఎవరు క్రమ పద్ధతులు లేకుండా ఉన్నారో, ఏ కుటుంబములో ఉన్న వ్యక్తి, ఏ సంఘములో ఉన్నటువంటి వ్యక్తి క్రమ పద్ధతులు లేకుండా ఉన్నాడో, పరిశుద్ధాత్ముడు మట్టపు గుండును తీసుకుని వచ్చి నిన్ను సరిచేస్తాడు. ఆ సరిచేయబడేటప్పుడు నీకు కొంచెం బాధగా ఉంటుంది. నేను బాగానే కట్టబడుతున్నాను కదా, ఇదేంటి అటు తడుతున్నాడు ఇటు తడుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే నీవు ఒక సరైన స్థితిలో చేర్చబడగలిగేటట్లు సంఘములో, సమాజములో దేవుని ప్రత్యక్షత ఎదుట ధైర్యంగా నీవు నిలవబడాలంటే ముందు నీవు సరిచేయబడాలి. మట్టపు గుండు చేత పట్టుకొని సరిచేస్తున్నాడు. ఇళ్లలో కూడా పిల్లల్ని తల్లిదండ్రులు అప్పుడప్పుడు సరిచేస్తుంటారు. మట్టపు గుండు చేత పట్టుకొని సరిచేస్తుంటారు. క్రమ పద్ధతులు లేకుండా ఉంటే హెచ్చరిక చేస్తారు. సరైన త్రోవలో లేకపోతే హెచ్చరిక చేస్తారు, బుద్ధి చెప్తారు. నువ్వేంటి నాకు చెప్పేది, కలుపు మొక్కలు పీక్కునేదానా అనకూడదు. నువ్వేంటయ్యా నాకు చెప్పేది, నేను చదువుకుంటున్నా, నేను మంచి స్థితిలో ఉన్నా, నువ్వేంటి నాకు చెప్పేది అనకూడదు. నీ జీవితం సరిచేయబడట కొరకు తల్లిదండ్రులు నీకు వేసే పునాది సరైన పునాది అయి ఉండాలి. నాకు తెలిసి నా సంఘంలో చాలామంది ఉంటారు, యవనస్తులు, యవన సహోదరులు ఉంటారు. నేను వాళ్ళకి చెప్తాను, డైరెక్ట్గా చెప్పేస్తాను. వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోతే చెప్పేస్తాను. ఒక పిల్ల వచ్చింది, ఎట్టుండే ముందుకి, ఏదో తేడాగా ఉన్నట్టుందే అని చూశాను నేను. ఎందుకంటే పోయిన వారం వచ్చినప్పుడు బాగానే ఉంది ఆరాధనకి.
ఇప్పుడు కొంచెం ముఖంలో మార్పు కనబడుతుంది, గమనించా. అందరు అయిపోయిన దాకా ఆ అమ్మాయికి ప్రార్థన చేయాలి, చివరి దాకా నిలబెట్టి దగ్గర రమని చెవులో చెప్పాయి, ఎంటుకలు కత్తిరించావా అని అడిగాను. ఎంటుకలు కత్తిరించావా? అబ్బే లేదన్నా, అబ్బే నేనుండే తిరుపతిలో గుండు కొట్టించేస్తాను, ఆ స్టైల్ కూడా ఉన్నది, గుండు కొట్టించేస్తాను శుభ్రంగా. నేను చెవులో చెప్పిన దానికి ఆ అమ్మాయి నాతో చెవులో చెప్తుంది, మా నాన్నకి అమ్మకి చెప్పబాకండి, ఇక మీదట అటు చేయను. కొందరు వాళ్ళ ప్రవర్తన విధానాలు సరిచేయబడాలి. కొన్నిసార్లు కొన్ని విషయాలు సరిచేయబడుతూ ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తిని సరిచేసి వాక్యమనబడుతున్న అద్దము ఎదుట నిలవబెట్టి ప్రభు కొరకు ఒక విలువైనటువంటి జీవితాన్ని జీవించగలిగేటట్లు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మట్టపు గుండు చేత పట్టుకొని ఆయన సరిచేయటం మొదలు పెడతాడు. సరిచేసి సరైన స్థితిలో పెట్టి వాక్యం ఎదుట ఒక వ్యక్తిని, అందుకే అంటాడు, నా చేతిలో మట్టపు గుండు ఉంది, నేను ఆ మట్టపు గుండును చేత పట్టుకొని వస్తున్నాను. సరిచేయటానికి, సరిచేయబడాలి. ఒకటి చెప్పండి, ఆయన చేతిలో ఏం తీసుకోవాలి? గట్టిగా చెప్పాలి, ఆహారాన్ని తీసుకోవాలి. రెండు, ఆయన చేతులు ఏమున్నాయి? నిత్య సుఖములున్నాయి. మూడు, ఆయన చేతిలో చాట తీసుకొని వస్తున్నాడు. నాలుగు, ఆయన చేతిలో మట్టపు గుండును తీసుకొని వస్తున్నాడు సరిచేటి. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను. ఆయన చేతిలో నక్షత్రము వలె, దేవుని చేతిలో నక్షత్రములాగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతారు. నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన, చాలు, దేవుని చేతిలో నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనమంతా ఎవరము అంటే నక్షత్రాలం. ఎవరు? గట్టిగా చెప్పండి. నక్షత్రాలం. వెలిగే నక్షత్రాలా, ఆరిపోయే నక్షత్రాలా? సీజన్, ఇప్పుడు క్రిస్మస్ సీజను, రాత్రులు వెలుగుతుంటాయి నక్షత్రాలు, ఉదయాన్నే ఏమైపోతాయి? అమ్మో కరెంటు బిల్లు అని ఆపేస్తాడు. ఉదయం పూట ఆరిపోతాయి, రాత్రుల పూట వెలుగుతాయి. ఒకవేళ రాత్రుల పూట కరెంటు పోతే కూడా ఆరిపోతాయి. కరెంటుతో వెలిగే దీపాలు కాదు మనం, నక్షత్రములు, దేవుని కుడి చేతిలో ఉన్న నక్షత్రాల్లాగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోటాలకు అయ్యగారు స్టేజ్ మీద 7 నక్షత్రాలు పెట్టాడు. 7 నక్షత్రాలు. ఇదిగో ఎక్కడ కూడా 7 నక్షత్రాలే ఉన్నాయి. ఎక్కడ కూడా 7 నక్షత్రాలే కనబడుతున్నాయి. నక్షత్రములని ప్రతి ఒక్క వ్యక్తి ప్రకాశవంతమైన నక్షత్రములాగా వెలగాలి. మనం వెలుగుతూ అనేకుల్ని వెలిగింప చెయ్యాలి. ప్రతి ఇంట్లో పెద్ద నక్షత్రాలు ఉన్నాయి, చిన్న నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో చూస్తే
భార్య భర్త ఇద్దరు 2 నక్షత్రాలు, పెద్ద నక్షత్రాలు. పిల్లలు 2 3 చిన్న నక్షత్రాలు అయ్యి. పిల్లలు చిన్న నక్షత్రాలు. వీటికంటే పెద్ద నక్షత్రాలు ఉంటాయి. అవి ఏంటంటే అత్తమామలు, తల్లిదండ్రులు. ఒక్కొక్క ఇంట్లో అన్ని రకాల సైజులు కలిగిన నక్షత్రాలు ఉన్నాయి. అయితే ఈ నక్షత్రాలు నిరంతరం ఏమవ్వాలంటే ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యంలో, ఎవరు అనేకులను ఆయన వైపుకు త్రిప్పుతారో వారు నిరంతరము, చదవండి అక్కడ, నేను చెప్పింది అక్కడ నుంచి చదువుమా, వారు నిరంతరము ఎవరు అనేకులను ఆయన వైపు త్రిప్పుతారో అది ఎవరు అనేకులను ఆయన వైపుకు తిప్పుతారో అంటే ప్రభు వాక్యం వైపు, దేవుని సన్నిధి వైపు, దైవ ప్రసన్నత వైపు నీవు వెలుగుతున్నట్లుగానే అనేకులు వెలిగింప చేయటానికి నిజ నక్షత్రము వలె నీవు నిరంతరం ప్రకాశిస్తూ, సీజన్లోనే కాకుండా, ఈ క్రిస్మస్ పండుగ సీజన్లోనే కాకుండా ప్రతిరోజు నీవు నీ ప్రజల ఎదుట వెలుగుతున్న నక్షత్రములాగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు వెలగాలి, అనేకుల్ని వెలిగింప చెయ్యాలి. ఒక సాక్షార్థమైన జీవితాన్ని జీవించగలిగేటట్లు ఒక విలువైనటువంటి నక్షత్రం నీ జీవితంలో నీవు నక్షత్రం వలె ప్రకాశించగలిగేటట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రకాశిస్తూ అనేకులు ప్రకాశింపచేయాలని ఒక దృక్పథం కలిగి నడిపించబడుతున్నప్పుడు, నీవు ప్రకాశిస్తూ నీతో ఉన్న వాళ్ళను కూడా ప్రకాశింపచేస్తూ దేవుని ద్వారా కృప పొందే వ్యక్తివిగా ఉండాలి. అందుకొరకే దేవుని వాక్యం అంటుంది, ఆయన చేతిలో ఉన్న నక్షత్రములాగా మనం నిరంతరం వెలుగుతూనే ఉండాలి. వెలగాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. వెలగాలంటే స్తుతి ఆరాధనలో ఉండాలి. వెలగాలి అంటే పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని పొందుకోవాలి. దేవుని సన్నిధిలో నీవు వెలుగుతూ ప్రకాశిస్తూ అనేకులు వెలిగింపచేస్తే నీ బ్రతుకులో, నీ వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని, శాశ్వత జీవాన్ని నీవు పొందుకుంటావు. అందుకని ఆయన చేతుల తట్టు నీవు చూస్తే ఆ చేతిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మూటగట్టి నీ చేతిలో పెడుతున్నాడు. నీవు స్వతంత్రించుకొని దేవుని కృపకు పాత్రుడుగా, పాత్రురాలుగా మార్చబడాలని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. నిశ్చయంగా యేసయ్య మీ జీవితాలలో అలాంటి కార్యాలు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగుతారగా, నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనేయున్నవి. ఊహకన్మే నీదు ఆశ్చర్యక్రియలు, ఊహకందవే నీదు ఆశ్చర్యక్రియలు. నీదు కుడి చేతిలో నిత్యము వెలుగుతారగా,
చెప్పండి. నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నవు. నీ నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నవు. శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రవ్వగా, శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రవ్వగా, జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు. జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత్వానందనే. నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నవు. నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నవు. నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నవు. నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నవు. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత్వానందనే. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత్వానందనే. ఉప్పు వేసినావే. దేవుని అడుగు. ఈ కుడి చేతిలో వెలుగుతున్న నక్షత్రముల వలె నేను మారాలి. ఈ కుడి చేతిలో ఉన్న నక్షత్రం వలె నేను మారాలి. నేను వెలగాలి. నన్ను వెలిగించు అని ప్రభువుని అడుగు. ఆయన ఈ మధ్యాహ్నపు వేళ నిన్ను వెలిగించబోతూ ఉన్నాడు. వెలిగించబోతూ ఉన్నాడు. మనసారా మనసారా మనసు విప్పి, మనసారా మనసు విప్పి, మనసారా మనసు విప్పి ప్రభు నడుగు. నీ కుడి చేతిలో దాచబడిన ప్రతి ఇవి నేను పొందుకోవాలి. నీ కుడి చేతిలో దాచబడిన ప్రతి ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలి. ఈరోజు నువ్వు అడగగలిగితే దానిని పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. దాన్ని అనుభవించి తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. మనసారా మనసు విప్పి మంచి నిర్ణయం తీసుకుందాం. ఆయన చేతుల్లో ఏమి దాచబడి ఉన్నాయో, ఆయన చేతుల్లో ఏమి ఉన్నాయో దైవ సేవకు నిలిపి, దైవ సేవకుల ముఖాంతరములో నుండి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు ప్రభువుని అడుగు. అయ్యా, దాసుడు యజమానురాలు చేతి వైపు చూచినట్లుగా ఇదిగో మా కన్నులెత్తి నీ చేతుల వైపు మేము చూస్తూ ఉన్నామయ్యా.
నీ చేతుల్లో దాల్చబడిన ప్రతి ఈవి మేము పొందుకోవాలి అని, నీ చేతుల్లో నిలిచి ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మేము అనుభవించాలని మా కన్నులు మీ వైపే చూస్తూ ఉన్నాయి అని ప్రభుతో చెప్పండి. ఆయన చేతుల దాచబడిన ఆహారం నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఆశపడి నీవు ఆయన చేతుల తట్టు చూడగలిగితే, మనసు విప్పి ఆయన చేతుల వైపు చూడగలిగితే, ఇదిగో ఆకాశ వాక్యం నీ కొరకు విప్పబోతూ ఉన్నాడు. నీ అవసరం ఏంటో ప్రతి అవసరాన్ని తీర్చబోతూ ఉన్నాడు. శరీర సంబంధమైన ఆహారమా, ఆత్మ సంబంధమైన ఆహారమా, ప్రతి ఆహారము ఆయన నీ కొరకు గుప్పిళ్ళు విప్పబోతూ ఉన్నాడు. ఆయన గుప్పిళ్ళు విప్పి నీ కోరికను తీర్చబోతూ ఉన్నాడు. ఆయన చేతుల ఆహారము ఉన్నది. ఆ ఆహారమును అనుభవించాలి అంటే ఈ ఆరాధన నీవు ఆయన వైపు కన్నులెత్తి చూడు, ఆయన చేతుల వైపు నీవు చూడు. చూచిన ప్రతి ఆశీర్వాదం నీవు అనుభవించబోతూ ఉన్నావు. ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నా గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చబోతున్నాను అన్నట్లుగా ఆయన గుప్పిళ్ళు విప్పి ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి వారి కోరికను తీర్చబోతూ ఉన్నాడు. ఏ కోరికతో అడుగు పెట్టావు, ఏ ఆశతో అడుగు పెట్టావు, నీ ఆశ, నీ కోరిక తీర్చబడునుగాక, నీ కోరిక తీర్చబడునుగాక. ప్రభునడుగు. అయ్యా నా కోరిక తీర్చవా, నా కోరిక తీర్చవా అని అడుగు. ఇదిగో ఈ స్థలం విడిచి దాటి వెళుతూ ఉండగానే ఆయన గుప్పిళ్ళు నీ కొరకు విప్పాలని ఆయన వేచి ఉన్నాడు. నీవు అడగగలిగితే నీ నోట నుండి మాట జారవాలిన మరుక్షణమే ఆయన నీ కొరకు గుప్పిళ్ళు విప్పబోతూ ఉన్నాడు. ఈ సంవత్సర పంతంలో నీ కోరికలు నెరవేర్చబోతూ ఉన్నాడు. తృప్తికరంగా బ్రతకబోతూ ఉన్నావు, ఆనందకరంగా బ్రతకబోతూ ఉన్నావు. నీ ఆశలు ఏవి విఫలము కాకుండా ప్రతి ఆశ నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు, నా గుప్పిల్లో నుండి ప్రతి కోరిక తీర్చబడినట్లుగా నా గుప్పిలి నీ కొరకు విప్పబోతూ ఉన్నాను. ఆయన చేతుల్లో ఏముంది? నిత్యము సుఖము. ఒకవేళ జనవరి మొదలుకొని ఈ క్షణం వరకు ఏ సుఖము అనుభవించలేదో, ఏ నెమ్మదిని చూడలేదో, ఏ ఆనందాన్ని చూడలేక ఒకవేళ అలజడితో నీ కుటుంబంలో నిలిచిపోయి ఉన్నావేమో, కలవరాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో ఒకవేళ శ్రమను చూస్తూ ఉన్నావేమో, ఏ సుఖము లేక వేదన పడుతూ వచ్చి ఉన్నావేమో, ఈ ఆరాధన నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, నా చేతుల్లో దాచబడిన ప్రతి సుఖమును నేను నీకు దయచేయబోతూ ఉన్నాను. ఈ సంవత్సరపు అంతములో నీ దుఃఖము ఎగిరిపోతూ ఉంది, నిట్టూర్పులు తొలగిపోతూ ఉన్నవి. నా దేవుడు ఈ సంవత్సరపు అంతములో నీవు సుఖముగా బ్రతుకున్నట్లుగాను, నీవు ఆనందకరంగా బ్రతుకున్నట్లుగాను, నీవు ఆనందకరంగా పరవశించున్నట్లుగాను నీ కొరకు నా దేవుడు ద్వారము తెరిచి ఉన్నారు. ఆయన చేతుల్లో దాచబడిన ప్రతి సుఖం నీవు అనుభవించదవుగాక. ఒకవేళ ఈ క్షణం వరకు ఏబు నోట నుండి జారవాలిన మాట వలె ఒకవేళ నీ నోట జారవాలుతుందేమో, నాకు నెమ్మది లేదు, నాకు సుఖము లేదు, నాకు సంతోషము లేదు, నాకు ఆనందము లేదు, నాకు శ్రమయే సంభవిస్తుంది అన్నట్లుగా ఒకవేళ ఆ మాట నీ నోట వస్తుందేమో, ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగా ఆ మాటను నా దేవుడు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. ఇక నీ నోట ఆ మాట రానివ్వడు, నీ నోట ఆ మాట రాదు. ఆ మాటను నా దేవుడు కొట్టివేసి నీ నోట వచ్చే మాట ఏంటో తెలుసా? నా దేవుడు నా కుటుంబంలో సుఖాన్ని నిలబెట్టాడు అనే మాట నీ నోట రాబోతూ ఉంది. నా దేవుడు నా కుటుంబంలో ఆనందాన్ని నిలబెట్టాడు అనే మాట నీ నోట వచ్చినట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆయన చేతులలో దాచబడిన ప్రతి సుఖం నీవు పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఆయన చేతుల్లో ఏముంది? చాట ఉంది. ఏ చాట? వాక్యం అనే చాట. ఆ వాక్యం ఏం చేస్తుంది? నిన్ను శుద్ధి చేస్తూ ఉంది. ఈ సంవత్సర పంతములో ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరిని నా దేవుని చేతిలో ఉన్న చాట శుద్ధి చేస్తూ ఉంది. శుద్ధి చేయబడబోతూ ఉన్నావు. నిన్ను ఒక శుద్ధి చేసి ఆయన ఎదుట నిలబడగలిగిన ఆ శక్తిని
నీకు దయచేయబోతూ ఉంది. ఏ మచ్చ, ఏ మడత, ఏ కలంకము లేకుండా వాక్యమైన ఉదక స్నానముతో నా దేవుడు నిన్ను శుద్ధి చేయబోతూ ఉన్నాడు. నిన్ను పవిత్రపరచబోతూ ఉన్నాడు. ప్రతి అపవిత్రత దేవుడు తీసివేయునుగాక. ఆయన చేతుల్లో ఉన్న ఆ చాట మనల్ని ఏం చేస్తూ ఉందంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అణువణువున పరిశుద్ధపరచి పవిత్రపరచి ఎలాంటి కల్మషం లేకుండా పవిత్రమైన వాడిగా, పవిత్రమైన వ్యక్తిగా ఆయన ఎదుట నిన్ను నిలబెట్టబోతూ ఉంది. ఆయన ఎదుట నిన్ను నిలబెట్టబోతూ ఉంది. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో. అయ్యా, నా ప్రవర్తన సరిలేదు, నా బ్రతుకు సరిలేదు, నా మనసు సరిలేదు. నీ చాట చేత నన్ను శుద్ధి చేయవా, వాక్యమనే చాట చేత నన్ను పవిత్రపరచవా అని కోరుకోగలిగితే ఆవరణం దాటి వెళ్ళేలోపే నీకు ఒక పవిత్రమైన బ్రతుకును నా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. ఆయన ఎదురు నిలబడగలిగిన ధన్యతను నా ప్రభు దయచేయబోతూ ఉన్నాడు. కోరుకో, నీవు అద్భుతం చూడబోతూ ఉన్నావు. ఆయన చేతుల్లో ఏముంది? మట్టపు గుండు. ఆయన చేతుల్లో ఏముంది? మట్టపు గుండు. ఆ మట్టపు గుండు చేత ఏమి చేయబోతున్నాడో తెలుసా? మనల్ని చక్కగా కట్టబోతూ ఉన్నాడు. చక్కగా కట్టబోతూ ఉన్నారు. ఒకవేళ కట్టబడుతూ గొప్పగా కూల్చబడుతున్నావా, కట్టబడుతూ పడిపోతున్న స్థితిలో ఉన్నావా? దావీదు గుడారము పడిపోయినట్లుగా ఏ పరిస్థితులను చూసి నువ్వు పడిపోతూ వస్తున్నావో, దావీదు గుడారాన్ని చక్కపరచి చక్కగా నిలిపి కట్టినట్లుగా ఈ ఆవరణంలో ఒక్కొక్కరిని నా దేవుడు మట్టపు గుండు వేయబోతూ ఉన్నాడు. మట్టపు గుండు చేత సరిచేయబోతూ ఉన్నాడు. చక్కగా ఆయన మీద మిమ్మల్ని కట్టబోతూ ఉన్నాడు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద నా ప్రభు మిమ్మల్ని చక్కగా కట్టబోతూ ఉన్నాడు. చక్కగా కట్టబోతూ ఉన్నాడు. ప్రతి కట్టడం ఆయనలో మీరు చక్కగా కట్టబడినట్లుగా ఆయన నీకు మట్టపు గుండు వేయునుగాక. ఆయన చేతుల్లో ఏముంది? మనల్ని చక్కగా కట్టగలిగిన మట్టపు గుండు ఉంది. ఈరోజు ప్రభువుని అడుగు. ఈ సంవత్సరము ప్రారంభం నుండి, అయ్యా నేను పడిపోతున్నాను లేస్తూ ఉన్నానయ్యా, నా బ్రతుకు అలాగా ఉండకూడదు నాయన. నన్ను నీలో చక్కగా కట్టండి, నన్ను నీలో చక్కగా అమర్చండి. నేను చక్కగా కట్టబడాలి. నీవు ప్రత్యక్షమైనప్పుడు నేను నీ ఎదుట నిలబడగలిగిన ఆ శక్తి కలుగునట్లుగా నన్ను చక్కగా కట్టు అని నువ్వు అడగగలిగితే ఆయన చేతులను మట్టపు గుండు చేత నిన్ను నా ప్రభు చక్కగా కట్టబోతూ ఉన్నాడు. ఆయన చేతిలో ఏముంది? 7 నక్షత్రాలు. ఏ నక్షత్రాలు? ప్రకాశించని నక్షత్రాలు కాదు, ఆరిపోయిన నక్షత్రాలు కాదు, నిత్యము వెలుగుతూ ఉన్న నక్షత్రాలు ఆయన కుడి చేతిలో ఉన్నవి. నీవు కూడా మారాలి అంటే ఆయన చేతుల వైపు చూచి ఆయనకు అప్పగించుకోగలిగితే నక్షత్రము ప్రకాశించినట్లుగా ఈ దినము నుండి నీ బ్రతుకు దినములన్నిట నా దేవుడిని ప్రకాశవంతముగా మార్చబోతూ ఉన్నాడు. ఆయన కుడి చేతులను తీసుకొని రాబోతూ ఉన్నాడు. నీవు ఆయన కుడి చేతుల్లో నిలిచి ఉండబోతూ ఉన్నావు. నిత్యము నువ్వు ప్రకాశించే వాడిగా, ప్రకాశించే వ్యక్తిగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చునుగాక. ఒక చిన్న నిర్ణయము తీసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నీ యొద్ద నుండి వచ్చే ఆహారము నాకు కావాలి, నీ యొద్ద నుంచి వచ్చే సుఖము నేను అనుభవించాలి, నీవు నన్ను సరిచేయాలి, నీవు నన్ను చక్కగా కట్టాలి, నీ చేతులు వెలుగుతున్న నక్షత్రాల నేను మారాలి అని ప్రభు పాదాలు పట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఈ రోజు నుండి నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన చేతిలో ఉంచుకోబోతూ ఉన్నాడు. ఆయన చేతిలో చెక్కుకోబోతూ ఉన్నాడు. ఆయన చేతులు మిమ్మల్ని దాయబోతూ ఉన్నాడు. ఆయన చేతులలో మీరు అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఆయన చేతులతో మిమ్మల్ని పట్టుకోబోతూ ఉన్నాడు. మీ మనసు విప్పి ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా నా దేవుడు ఆ విధంగా మిమ్మల్ని అందరినీ మార్చునుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, మహిమకరంగా మీరు జరిగిస్తూ వచ్చారు. దూర ప్రాంతం నుండి మీ సేవకులు మీరు తీసుకొని వచ్చారు నాయన. మీ సేవకులు నిలిపి ఈ సంఘానికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు నాకు, ఈ సంఘానికి మీరు తెలియచేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి.
మీ చేతుల్లో ఏమి దాచబడి ఉన్నాయో, మీ చేతుల్లో ఏమి కలిగి ఉన్నాయో నాయన ఒక్కొక్కటి తెల్లగా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. మీ చేతుల్లో దాచబడిన ప్రతి ఇవి ఈ బిడ్డలు అనుభవించదురుగాక. మీ చేతిలో ఉన్న ఆహారం ఈ బిడ్డలు పొందుకొనేదరుగాక. నిత్య సుఖములు అనుభవించెదరుగాక. సరిచేయబడుదురుగాక. చక్కగా కట్టబడుదురుగాక. నీ చేతిలో వెలుగుతున్న నక్షత్రాల వలె ఈ ప్రజలు మార్చబడుదురుగాక తండ్రి. అలాంటి కార్యమును మీరు జరిగించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోండి నాయన. ఇప్పటి వరకు వాక్య సందేశాన్ని అందించిన మీ సేవకులు కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఇంకా పలు ప్రాంతాలలో నాయన మీరు బలపరిచి ఆరోగ్యమిచ్చి ఆశీర్వాదకరంగా మీరు వాడుకుంటున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. విన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ దినము మొదలుకొని ప్రతి ఒక్కరూ మీ చేతుల్లో దాచబడుదురుగాక. మీ చేతుల ప్రతి దీవెన పొందెదరుగాక నాయన. అట్టి కార్యమును జరిగించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి, సముఖం కూడి వచ్చిన వారికి, వాక్యాన్ని అందించిన తన దాసులకు, నిర్ణయము తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ దినము మొదలుకొని నా దేవుడు ఆయన చేతుల్లో దాచబడిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి కుటుంబానికి, ఈ మాటలు విని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ధారాళముగా సమృద్ధిగా దయచేయునుగాక. గట్టిగా చెబుదాం. ఆమేన్, ఆమేన్.